అంబేద్కర్ కోనసీమ జిల్లా చింతలూరు నూకాంబిక అమ్మవారి జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. ఈ నెల 28 నుంచి జరిగే అమ్మవారి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అమ్మవారి జాతర ఉత్సవాలను జరపనున్నట్లు తెలిపారు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జాతరను జయప్రదం చేయాలని కొత్తపేట నియోజకవర్గ ప్రజలను కోరారు. అనంతరం అమ్మవారి ఆలయం ఎదుట 12 లక్షల రూపాయలతో షెడ్ నిర్మాణం చేస్తున్న దాతలను ఎమ్మెల్యే అభినందించారు. జరుగుతోంది. దానికి సహకారం చేయాలంటే మన రోడ్డు అడిగితే మన వాళ్ళు 15 లక్షల రూపాయల రోడ్డు కూడా ఇమీడియట్గా ఈ రోడ్డు కూడా ఈ పక్కపడ సిమెంట్ రోడ్డు కూడా వేయించడం జరిగింది. ఇంకా సీజీఎఫ్ కింద కూడా కొన్ని నిధులు ₹1 కోటి సీజీఎఫ్ నిధులు వచ్చాయి, ₹1,60,00,000 వచ్చాయి. మిగతా ₹1 కోటి పైబడి డబ్బులు దాతలు ఇస్తూ ఉన్నారు. సుమారు ₹3 కోట్ల సీజీఎఫ్ నిధులు కానీ దాతల నిధులు కానీ ఇక్కడ అభివృద్ధికి ఉపయోగిస్తూ ఉన్నాం. ఇక స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర కింద కూడా టాయిలెట్ బ్లాక్ కూడా ఇక్కడ ప్రపోజల్ పెట్టమన్నాను. మొన్న వాడపల్లి టెంపుల్కి, మందపల్లి టెంపుల్కి, రాలి జగన్మోహన్ టెంపుల్కి 3 టెంపుల్కి కూడా నేను మొన్న శాంక్షన్ చేయించి దగ్గర ₹1 కోటి శాంక్షన్ చేయించడం జరిగింది. అందరి నుంచి కూడా టాయిలెట్ బ్లాక్ తప్పనిసరిగా ఇక్కడ కూడా తెచ్చుకుని ఇక్కడ కూడా నిర్మాణం